వేగంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ అఫ్కోర్స్ బంగారం, మంచి మనిషి, మాట మీద ఉండే మనిషి, ప్రామిస్ ఎప్పటికీ బ్రేక్ చేయరు, ఆయన ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటారు. మంచి మనోజ్ గారు ఐ రిక్వెస్ట్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం. ఈరోజు నా తమ్ముడు అవినాష్ మూవీ వానరాకి గ్లిమ్స్ లాంచ్, టీజర్ లాంచ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ నో ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. ఇండస్ట్రీకి ఇట్స్ ఫస్ట్ మూవీ, అందుకే న్యూ కమర్ అన్నాను. బట్ ఎవరు ఎంత సీనియర్ అయినా, ఎంత కొత్త యాక్టర్ అయినా, ఏ సినిమాకి ఆ సినిమాకి అతను న్యూ కమరే. సినిమా హిట్ అయినా అదే కష్టపడతాం, సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే కష్టపడతాం. సో అండ్ అదేవిధంగా ఇందాక ఒకరు చెప్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా అలా ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సినిమా అని ఒక దాంట్లో పెద్ద చిన్న లేదండి. అండ్ ఎస్పెషలీ ఈ రోజుల్లో అసలు లేదు. గుడ్ కంటెంట్ ఉందా లేదా, ప్రజలకు నచ్చిందా లేదా అనేది మ్యాటరు. అక్కడ ఎవరున్నా సరే సినిమా బాగాలేదని వస్తే ఈవినింగ్ షోకి కూడా దిక్కులేని పరిస్థితి. సో కంటెంట్ బాగుండాలి, సినిమా బాగుండాలి. సో చిన్న పెద్ద అనేది లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమా లేదు. వేరే ఇండియన్ సినిమా వచ్చేసింది, పాన్ ఇండియన్ ఫిల్మ్ లాగా. అండ్ తమ్ముడు కూడా, స్వామి కూడా ఎంతో కష్టపడి, ఇట్స్ నాట్ ఎ జోక్, యాక్ట్ చేస్తూ అది ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఇంత ఉండి కొంచెం టెక్నికల్గా తెలిసినా కూడా నన్ను డైరెక్ట్ చేయమంటే ఫస్ట్ వణుకుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, స్వామి, మీరు తప్పకుండా యూ విల్ సీ గ్రేట్ హైట్స్. అండ్ ఎప్పుడైనా ఎవరికైనా పనిలో కావాల్సింది ఆ డెడికేషన్ ఆన్ ద వర్క్, అండ్ అది 100% నీలో ఉంది. అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫీల్డ్లో, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ కొడుకు వాళ్ళ ఫీల్డ్లో రావాలని తపన పడడం, ఇవన్నీ చేయడం యూజువల్గా తండ్రి తపన, అది కామన్, ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కాకపోతే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి MBA చదివి ఎక్కడ యూఎస్లో బాగా సెటిల్ అయ్యి, అవన్నీ కాకుండా లేదు నాన్న నాకు సినిమా చేయాలని ఉంది అని చెప్పంగానే ఆ తండ్రిని నిలబడి సపోర్ట్ చేశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియలీ గ్రేట్ మీరు. అలాగే నాకు తెలుసు మీ గురించి, మీరు హీరో అవుదాం, ఒక పెద్ద మంచి ఆర్టిస్ట్ అవుదాం అని వచ్చారు. ఆ 30 years మీ కళ, మిగతా నెక్స్ట్ 30 years మీ అబ్బాయి నిలబడాలి సినిమా ఇండస్ట్రీలో రావాలని వచ్చారు. హియర్ ఈజ్ యువర్ సన్ టుడే స్టాండింగ్ స్టేజ్ మీద అండి. వన్ ఆఫ్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ డే. అండ్ అండ్ మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నానండి. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఫర్ అ గ్రేట్ ఫాదర్. ఇందాక వాళ్ళ అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఆయన వెనకాల ఎయిట్ చేసుకుంటూ ఉన్నారు చాలా హ్యాపీనెస్తో. అది చూస్తూ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. సో పుత్రోత్సాహం ఖచ్చితంగా. అండ్ అలాగే ప్రతి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ లైఫ్లో హీరో ఎవరు అంటే నాన్ననే. సో ఇప్పుడు కొడుకుని హీరోగా చూస్తున్నారు, అది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫాదర్. అయ్యో సాధించారండి మొత్తానికి. సూపర్. రండి సార్, ఇక్కడ వెళ్ళిపోయింది. మీ అబ్బాయి పక్కన ఉండండి, అటు వచ్చి చెప్తారు. మీరే మెయిన్ హీరో అని. అలాగే పేరున హర్ష, గుంటూరు రోడ్ నుంచి, నో హిమ్, సచ్ ఎ స్వీట్ హార్ట్. అండ్ రమేష్ గారి గురించి చెప్పాలంటే ఇప్పటి నుంచి కాదు, మాది ద బిందాస్ అంది నోకియా అదంతా ఓకేలే, అది వేరే చరిత్ర. ఆ నోకియా అప్పుడు నువ్వు అక్కడ బ్యాంకాక్లో ఏం చేసావు చెప్పనా? వద్దా? షూటింగ్ చేసాం. సో పేరున సార్, అండ్ గ్రేట్ స్క్రిప్ట్ అండి. ఐ హర్డ్ ద స్క్రిప్ట్, నేను కొంచెం చూశాను సినిమా. గ్రేట్ జాబ్. అండ్ ప్రొడ్యూసర్ గారు స్వామి, మీరు ఒక ఫ్రెండ్ కోసం ఎక్కడో యూఎస్లో ఉండి హ్యాపీగా అక్కడ పిజ్జా బర్గర్లు తింటూ హ్యాపీగా ఉండిపోకుండా మళ్ళీ మన మట్టి గుర్తుకొచ్చి, ఒక మిత్రుడు గుర్తుకొచ్చి, మిత్రుడి కోసం అంత దూరం ట్రావెల్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ స్వామి. మీలాంటి మిత్రులు ప్రతి ఒక్కరికి ఉండాలి. రే వింటున్నారా నా ఫ్రెండ్స్, ఏడ్రా మీరంతా, అందరూ ఎవ్రీబడి, ఆల్ మై ఫ్రెండ్స్ కమ్ టు మై రూమ్ టుడే మాట్లాడారు. అలాగే సాయి గారు, స్వామి, మేము కలిసి చేయాల్సి అనుకున్న సినిమా అహం బ్రహ్మాస్మి.
అది స్వామి చెప్పలేదు, నేను చెప్తున్నాను. తప్పకుండా ఆ సినిమాను కూడా మళ్ళీ ముందు తీసుకొస్తాం స్వామి బ్లెస్సింగ్స్తో త్వరలో. అలా పేరు అదిగో చోటా గారు మై ఫేవరెట్. భైరవం కలిసి చేసాం, అంతకుముందు నుంచి నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఈ సినిమా లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసినప్పుడు కూడా ఎవరు ఎడిట్ చేస్తున్నారని చెప్పగానే చోటా గారు అన్నారు, అయితే నువ్వు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నావు, హ్యాపీ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మై బ్రదర్. ఇంకా మా శివాజీ గారు మై ఫేవరెట్. అండ్ సినిమా చూసినప్పుడు చూశానన్నా ఆ సీన్లో ఏదైతే ఎమోషనల్ సీన్ ఉందో, నేను ఎడిట్ షూట్ చూస్తూ ఐ వాజ్ రియలీ మూడ్ అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్రతి ఒక్కరు కష్టపడారు. కొత్త సినిమా, కొత్త టెక్నీషియన్స్ అండ్ సీనియర్ టెక్నీషియన్స్ అండ్ కొత్త డైరెక్టరు, కొత్త హీరో, ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ పేరున అండ్ డిఓపి సార్ గ్రేట్ వర్క్. అండ్ అలాగే మ్యూజిక్ కూడా ఆర్ఆర్ చూస్తేనే తెలుస్తుంది. మన సాగర్ కొట్టారు, మన మ్యూజిక్ బ్రహ్మ మణి శర్మ గారు అబ్బాయి. సో ఆబ్వియస్లీ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈరోజు హీస్ మిస్సింగ్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ సూపర్ డూపర్ సక్సెస్. అండ్ చెప్పండి. యా, సాగర్ వాళ్ళ ఫాదరు వివేక్ సాగరే కదా? నేను సాగరే, వివేక్ అండ్ వివేక్ చెప్పలేదు నేను. సాగర్ ఫాదరు బ్రహ్మ. ఓహో, టేక్ 2 అమ్మా. ఓకే, ఆయన ఫ్యాన్ అంటే ఈయన. సో అలా కన్ఫ్యూజ్ అయ్యాను. ప్లీజ్ డిలీట్. ఖచ్చితంగా చేయరు కదా? వెరీ గుడ్. అవును, ఇట్స్ లైవ్ యూట్యూబ్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది అనుకుంటుంది. ఓకే, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. కానీ ద మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ కూడా ఎరగదీస్తున్నారు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ లక్. మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, మోహన రాగా. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. మ్యూజిక్ లేబుల్ యూ స్టార్టెడ్, సో గివ్ ఇట్ ఫర్ మంచు మనోజ్ గారు అండ్ మోహన రాగా. అండ్ అఫ్ కోర్స్ మీ పాటల టేస్ట్ చాలా, మీ సంగీతం టేస్ట్ చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మీ దీంట్లో, అండ్ మీరు రాస్తారు కూడా. అండ్ మోహన రాగాకి ఇప్పుడు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ దాని వెనకాల వీ జస్ట్ వాంటెడ్ టు నో లైక్ ఆ స్మాల్ స్టోరీ అబౌట్ లైక్ మోహన రాగా. వెన్, వై? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. అండ్ మీకు అందరికీ తెలిసిందే నేను ఎంత గొప్ప స్టూడెంట్నో చదువుల్లో. సో ఆ టైం అంతా మ్యూజిక్ కేటాయించేవాడిని, స్పోర్ట్స్కి, మ్యూజిక్కి. సో అలాగా ఓవర్ ది ఇయర్స్ నేను అనుకున్నాను ఎలాగో నా ఫ్రీ టైంలో మ్యూజిక్ చేసుకుంటున్నాను, ఎలా చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా నాకు ఎప్పటి నుంచే చేద్దామని. మళ్ళీ నాకు మిరాయి అప్పుడు సరే ఒక సాంగ్ సెషన్ చేద్దాం, లైవ్ బ్యాండ్ ఏదైనా చేద్దాం అన్నప్పుడు మళ్ళీ ఈసారి పేర్లు తప్పు చెప్పకూడదని సో వన్ ఆఫ్ ద గుడ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అండి ప్రదీప్ గారు అనేసి. సో ప్రదీప్ గారు నేను కూర్చొని మీరే ప్రమోషన్స్ ఓకే ఏదైనా సాంగ్స్ చేద్దాం అని అనుకున్నప్పుడు దెన్ హీ సజెస్టెడ్ అన్న మేము మీ హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా, దాంతో వై డోంట్ వీ డూ, ఇప్పుడు అంతా లైవ్ బ్యాండ్స్ అంతా మీ సాంగ్స్ బాగా ఈ రోజుటికి విన్నారు, వై డోంట్ యూ స్టార్ట్ డూ ఏ థింగ్ అన్నారు. సరే ఓకే నా సినిమా సాంగ్స్ చేసుకుందాం అనేసి అలా అనుకునే టైంలో అది చేద్దాం అనుకుని కుదరలేదు. ఓవర్ ద టైం సరే నా పాత పాటలన్నీ వాడినటువన్నీ ఏమున్నాయని చెప్పి గెలుగుతుంటే వస్తూ ఉన్నాయన్నమాట బయటికి. సో అలా నేను బాంబేలో కూర్చొని ఒకరోజు బిరా రిలీజ్ తర్వాత కామాఖ్య టెంపుల్కి వెళ్ళి నాకు ఎందుకో కామాఖ్యమ్మ మీద పాట రాద్దాం అనిపించింది, ఆవిడ మీద ఏదైనా పాట చేద్దామని. సో అక్కడికి వచ్చి బాంబేలో ఉన్నప్పుడు నా సాంగ్స్ వింటే సుమన్ గారు అని పరిచయం అయ్యారు. ఆయన కూర్చొని సాంగ్స్ని మీరు మ్యూజిక్ లేబుల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఆయన అన్నారు. గుడ్ నుంచి వచ్చింది. సరే అంటే గుడ్ ఐడియా, నాకు ఆ ఇండస్ట్రీ అదేం తెలీదు, సినిమాలు చేసుకుందాం అని, సినిమా బ్యాచ్ కదా, మ్యూజిక్ అంటే అది నేను చూసుకుంటాను మీరు స్టార్ట్ చేయండి అన్నారు. సో విత్ సపోర్ట్ అండ్ అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు కూడా ఈ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్. సో ఇంకా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ మోహన రాగా పేరు ఎందుకంటే మా నాన్నగారికి నాకు ఫేవరెట్ రాగం మోహన రాగం. అలాగే మోహన రాగం అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియాలో జపాన్, చైనీస్ ఇటుపక్క కూడా ఈ రోజుకి వాళ్ళ సాంగ్స్లో మన దగ్గర నుంచి వెళ్ళిన మోహన్ రాగమే ఇంకా ఇటుపక్క అంతా తిరుగుతుంది అనమాట. సో దట్స్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దట్. అండ్
సో ఇదేంటంటే మా నాన్నగారు 22nd 50 years ఫంక్షన్ అప్పుడు, ఆ రోజే 50 years. సో అలాగే ఇప్పుడు ఎలా కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసం అన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడో నేను కూడా ఇవ్వాలనుకొని, ఫాదర్ అన్నాక మనం ఇవ్వాలి, ఫాదర్ దగ్గర పెరుక్కొని తినకూడదు, దట్ ఐ బిలీవ్. సో కొడుకునేవాడు తల్లిదండ్రులు చూసుకోవాలి, వాళ్ళకి తిరిగి ఏదైనా ఇవ్వాలనేది నేను నమ్ముతున్నాను. సో దట్ ఈస్ మై స్మాల్ గివ్ బ్యాక్, అంతే అండి. పర్ఫెక్ట్. అండ్ మీ లైఫ్లోకి హనుమాన్ ఎప్పుడు వచ్చారు? నేను బాగా కష్టాల్లో, జీవితంలో హోప్ లేదన్నప్పుడు నా కోసం ప్రే చేసిన, నేను నిలబడాలి, నేను గెలవాలి అనుకున్న ప్రతి ఒక్క గుండె నా హనుమంతుడు, ప్రతి ఒక్కరు నా వానరులు. సో అది గట్టిగా నమ్ముతానండి. That's amazing, and once again thank you so much for coming and gracing this event and launching this teaser, and thank you. We are looking forward like మీ లేబుల్ సూపర్ హిట్ అవ్వాలని అండ్ మీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మనోజ్ గారు. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. యూ వాంట్ టు మెన్షన్ సంథింగ్? మీ లేబుల్లో ఓన్లీ ఓన్ సాంగ్స్ ఉంటాయా లేకపోతే వైరా కూడా తీసుకుంటుంటారా స్వామి? ఏది స్వామి? మీ లేబుల్లో ఓన్ సాంగ్సా లేకపోతే వేరే ఆల్వేస్ కొంటుంటారా? లేదు స్వామి, అంటే నా ఓన్ సాంగ్స్, ఓన్ కంపోజిషన్స్లో, అలాగే ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్తో, అలాగే కొత్త వాళ్ళతో, న్యూ వాళ్ళతో, అందరితో కొలాబ్ అయ్యి నా మైండ్లోనేది, నా భావాలని మ్యూజిక్ రూపంలో బయట పెడతాం. GSK సురేష్ గారు ఎక్కడ? అగ్రిమెంట్ ఏది? అగ్రిమెంట్ మాటే అగ్రిమెంట్ మా ఊర్లో. థ్యాంక్ యూ స్వామి. ప్రొడ్యూసర్ గారు కొంచెం పక్క రండి స్వామి. సో థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ఎంటైర్ టీమ్ నుంచి మీకు తెలియజేసుకుంటున్నాము. నిజంగానే ఇందాక శివాజీ రాజా గారు మెన్షన్ చేశారు, రాజు వెడ్స్ రాంబాయి బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. యూ స్టార్టెడ్ దట్, అది ఇప్పుడు సక్సెస్ వైపుకి సూపర్గా పయనిస్తుంది. సో ఇలానే మంచి సినిమాలకి మీరు అండగా ఉండి ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాజు వెడ్స్ రాంబాయిని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్. ఆ టీంలో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడారు, అండ్ హీరోయిన్ కానీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నితిన్ గారు, సాయి గారు, ఈటీవీ విన్ బృందం మొత్తం ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాగే ఎన్నో హిట్స్ రావాలి. మీరు ఒక సినిమాని హిట్టే కాదు, ఎంతోమంది కొత్త వాళ్ళకి, ఆర్టిస్టులకి, టాలెంటెడ్ వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తున్నారు, ఒక నమ్మకం ఇస్తున్నారు, ఒక స్ఫూర్తి ఇస్తున్నారు. రాజు వెడ్స్ రాంబాయిని ఎంత పెద్ద హిట్ చేశారో ఈ వానరాను కూడా అంతే పెద్ద హిట్ చేస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.